తప్పకుండా ఈ కాంబినేషన్లో మనం తయారు చేసుకోవాల్సిన బ్రేక్ఫాస్ట్ రెసిపీ వాడప్ప మసాలా పప్పు. ఈ కాంబినేషన్ భలే ఉంటుందండి, తప్పకుండా ట్రై చేద్దాం. ఇది తయారు చేయడానికి ముందుగా మనము ఒక గ్లాస్ కందిపప్పు తీసుకుని బాగా వాష్ చేసి ఒక గ్లాస్ కందిపప్పుకు ఇంకొక గ్లాస్ వాటర్ వేసుకొని 3 లేదా 4 టమోటా పండ్లు వేసుకొని కుక్కర్లో 3 విజిల్లు వచ్చేంత వరకు మనం ఉడికించుకోవాలి. ఇప్పుడు 3 గ్లాసుల జొన్న పిండి, 1 గ్లాసు గోధుమ పిండి, 1 గ్లాస్ శనగపిండి, 1 గ్లాసు బియ్య పిండి అన్నీ తీసుకొని నూగులు, జీలకర్ర, ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. 1 గ్లాస్ నీటిని బాగా మరిగించుకోవాలి. ఇలా మరుగుతున్న నీటిని మనము కలిపి పెట్టుకున్న పిండిలో వేసి కలుపుకోవాలి. అప్పుడు పిండి మనకు వాడపలు చేసుకోవడానికి అనువుగా మృదువుగా ఉంటుంది. ఇక్కడ పప్పు మెత్తగా ఉడికింది. ఈ పప్పులో ఉన్న టమోటా పండు వేడి చేసి చల్లార్చుకోవాలి. ఈ పప్పును మెత్తగా మనము ఎనుపుకోవాలి. ఇప్పుడు పప్పుకు కావాల్సిన మసాలాలను మనం రెడీ చేసుకుందాము. ఎండుమిరపకాయలు, ధనియాలు, జీలకర్ర, మెంతులు, మిరియాలు, 2 చెక్క, 2 లవంగాలు, ఎండు కొబ్బరి, కరివేపాకు, కొంచెం ఆయిల్ వేసుకొని వీటినన్నిటిని మనం బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా వేయించుకున్న మసాలాలను మిక్సీలో వేసి మనం గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత చింతపండు, ఉప్పు, బెల్లము వేసి కొంచెం వాటర్ వేసి మెత్తగా మనము పేస్ట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక పాన్లో ఆయిల్ వేసుకుని మనం అన్ని పోపు దినుసులు వేసుకొని పోపు పెట్టుకుని కరివేపాకు, సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ వేసుకొని మనం ఫ్రై చేసుకోవాలి. గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలాను పప్పులో వేసి కలుపుకుందాము. అదే మిక్సర్ జార్లో టమోటాలను పక్కకు తీసి పెట్టుకున్నాము. అది చల్లారిన తర్వాత వాటిని కూడా మనం మెత్తగా పేస్ట్ చేసి పప్పులో వేసి కలుపుకుంటాము. ఇందులోనే మనము పోపు పెట్టుకొని ఫ్రై చేసుకున్న ఆనియన్స్ను అన్నిటినీ వేసుకొని బాగా కలుపుకొని అవసరమైనప్పుడు కొంచెం వాటర్ వేసి కూడా మనం మిక్స్ చేసుకోవచ్చు. చివరగా కొంచెం కొత్తిమీర వేసి మరికొద్దిసేపు మనం ఉడికించి దించుకోవాలి. ఇప్పుడు మనకు మసాలా పప్పు రెడీ అయిందండి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. వాడపకు మంచి కాంబినేషన్ కూడా అవుతుంది. వేడి నీళ్ళు వేసి పెట్టుకున్న పిండిని ఒక్కసారి బాగా కలుపుకోవాలి. దీనిలో సగం పిండి తీసుకొని మనం కొద్దిగా నీళ్లు వేసుకుంటూ ముద్దగా కలుపుకోవాలి. తర్వాత వీటిని చిన్న చిన్న బాల్స్ లాగా మనం చేసి పెట్టుకోవాలి. ఏదైనా ఒక కవర్ పైన నూనె అప్లై చేసుకొని మనం రెడీ చేసి పెట్టుకున్న పిండి ముద్దను పెట్టి వడల్లాగా తట్టుకొని మధ్యలో రంధ్రం పెట్టుకోవాలి. ఇప్పుడు ఇది వాడప్పులు మనం తయారు చేసుకోవడానికి రెడీ అవుతుందండి. ఇప్పుడు వేడిగా ఉన్న నూనెలో ఒక్కొక్క వాడప్ప తీసుకొని మనం వేసుకుంటూ కాల్చుకుందాము. వాడప్పలు వేసిన వెంటనే పైపైన ప్రెస్ చేయడం వల్ల మనకు అంచుల వెంబడి అవి బాగా పొంగుతాయండి. ఇదే దానికి పొంగడానికి టెక్నిక్ అండి. ఖచ్చితంగా ఈ టెక్నిక్ మనం ఫాలో అవుతాము. వాడప్పలు రెడీ అయిపోయాయి. ఇంకా మనం సర్వ్ చేసుకోవడానికి సిద్ధంగా ఉంది. ఇప్పుడు మసాలా పప్పుతో ఈ వాడప్పలను మనం సర్వ్ చేసుకుందాం. ఎంతో టేస్టీగా ఉండేది, మనకు బాగా నచ్చేది ఈ వాడప్ప మసాలా పప్పు. అందరూ ఖచ్చితంగా ట్రై చేయండి. చిన్న వాడప్పలుగా చేసుకొని మనము వాటిని లో ఫ్లేమ్లో డీప్ ఫ్రై చేసి పిల్లలకు స్నాక్స్ లాగా కూడా పెట్టవచ్చు. ఇవి కొద్ది రోజులు స్టోర్ చేసుకోవడానికి కూడా అనువుగా ఉంటాయి.